హలో నేను సిఎస్ రావు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పతనమయ్యింది. ఇది నేను చెప్పడం కాదు, రకరకాల సర్వే సంస్థలు తాజాగా చేసినటువంటి సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాలని గుర్తు చేస్తున్నాను. దాంట్లో ప్రముఖ సంస్థలు కూడా సర్వేలు చేశాయి. ఈవెన్ క్రెడాయి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ పతనమయ్యింది అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగ వేదికల మీద ఒప్పుకోకపోయినప్పటికీ ప్రైవేట్గా అంగీకరిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హైదరాబాద్కి అని అంటే, గత ప్రభుత్వ తాలూకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి ధరలు ప్రస్తుత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేయకపోవటం, ఈ రెండు అంశాల కారణంగా పతనం అయ్యింది అని అంటున్నారు. కానీ రియల్ ఎస్టేట్ నిపుణులు ఏమంటున్నారంటే, అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎఫెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణానికి సిద్ధం కావటం, ఈ అంశాల కారణంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనమయ్యింది, ఇళ్ల కొనుగోలు ఆగిపోయింది అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. 40% పడిపోయింది గత ఏడాదితో పోలిస్తే అని చెప్పి ఒక నిర్ణయానికి రియల్ ఎస్టేట్ నిపుణులు వచ్చేస్తున్నారు. అయితే ఆశాజనకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ అంబానీ హైదరాబాద్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్లోకి రాబోతున్నారు, రియల్ ఎస్టేట్లోకి. ట్రంప్ ఆల్రెడీ హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ కట్టడానికి సిద్ధమయ్యారు. 68 ఫ్లోర్లతో హైరైజ్ బిల్డింగ్ కట్టబోతున్నారు ట్రంప్ టవర్స్ని. అలాగే రిలయన్స్ ఎప్పుడు కూడా మధ్యతరగతిని టార్గెట్ చేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్ తోటి దిగువ మధ్యతరగతి కాకుండా ఎగువ మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా ఎగువ మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా రిలయన్స్ చేపడుతూ ఉంది. సో వీళ్ళు ఇప్పుడు ల్యాండ్కి సెట్ చేస్తుంది రిలయన్స్. ల్యాండ్ సెట్ చేసిన తర్వాత వీళ్ళు కన్స్ట్రక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కంపెనీలు రావడం అనేది ఒక ఆశాజనకమైనటువంటి అంశం. అయితే ఇళ్ల ధరలు భారీగా పతనం అయ్యాయి. దానికి కారణం ఏంటి అని అంటే, ఐటీ సెక్టార్లో మాంద్యం ఉంది, ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అలాగే ఇల్లు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు, హైరైజెస్కు వెళ్ళిపోతున్నారు. హైరైజ్ బిల్డింగ్స్ వైపు ఈ టాప్ ఎండ్లో ఉండేటువంటి వాళ్ళు అంటే ధనికులు, కుబేర్లు, వాళ్ళు హైరైజెస్ వాతావరణానికి వెళ్ళిపోతున్నారు. మనం చూసాం, ఫస్ట్ హౌసెస్ తర్వాత అపార్ట్మెంట్స్ తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ తర్వాత విల్లాస్ తర్వాత ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్కి వచ్చేసారు. ఇదంతా కూడా మార్పు రియల్ ఎస్టేట్లో గత 2 దశాబ్దాలుగా వచ్చినటువంటి మార్పులు. గతంలో కాలనీలు కట్టేవాళ్ళు, బట్ ఆ కాలనీల సంస్కృతి పోయిన తర్వాత అపార్ట్మెంట్స్ సంస్కృతి వచ్చింది. అపార్ట్మెంట్ల సంస్కృతి కన్నా కూడా విల్లాల సంస్కృతి వచ్చింది, గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి తర్వాత విల్లాల సంస్కృతి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు హైరైజెస్కి వచ్చింది. హైరైజెస్ బిల్డింగ్లో ఉండటం అనేది దాన్ని ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు హై అండ్ పీపుల్ అంటే కుబేర్లు. సో ఇప్పుడు అందుకే హైరైజెస్ కన్స్ట్రక్షన్కి బిల్డర్స్ మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రిలయన్స్, అలాగే ట్రంప్ టవర్స్ ఇలాంటివన్నీ వచ్చి ఆల్రెడీ హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు వచ్చారు. ఈ హైరైజెస్ కన్స్ట్రక్షన్స్ మీద ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం భారీగా ముడుపులు తీసుకొని ఈ హైరైజెస్ కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇచ్చారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే హైరైజెస్ బిల్డింగ్స్కి అనుమతి ఇచ్చినటువంటి గత ప్రభుత్వం దానికి తగినటువంటి విధంగా డ్రైనేజ్ వ్యవస్థను డెవలప్ చేయలేదు, అందుకే వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు తరచు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్, ఇప్పుడు సైబరాబాద్, నెక్స్ట్ ఇంకొక సిటీని నిర్మించాలని చెప్పి 430 ఎకరాలని సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది లేటెస్ట్గా ఇవాళ న్యూస్. సో కాబట్టి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఆ ఫ్యూచర్ సిటీకి దాదాపు ఫ్యూచర్ సిటీ కన్నా కూడా సైబర్ సిటీని ఇంకో దాన్ని నిర్మించాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు ఇటు సైడు మన పటాన్ చెరువు సైడ్ చూస్తున్నారు. బెంగళూరు, కర్ణాటక అలాగే తెలంగాణ సరిహద్దుల్లో పటాన్ చెరువు వైపు చూస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే సైబరాబాదులో హైయెస్ట్
కాస్ట్ అయిపోయింది. సైబరాబాద్ కన్నా కూడా ఇంకొక సిటీని నిర్మించాలి, టెక్నాలజీకి సంబంధించినటువంటి సిటీని. ఫ్యూచర్ సిటీ అనేదేమో వేరే చోట నిర్మించాలి. సో ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే హైరైజెస్ బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈ హైరైజెస్ బిల్డింగ్స్ అన్నీ కూడా అబోవ్ బాగా హై ఎండ్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తున్నారు. అందుకే విస్తరించడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో బాగా అవగాహన ఉన్నటువంటి సీఎం. ఆయన రియల్ ఎస్టేట్లో ఆయన నిష్ణాతుడు, ఆయనకు అన్నీ తెలుసు. రియల్ ఎస్టేట్లో హైరైజెస్ బిల్డింగ్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటనేది. ఇప్పుడైతే హైరైజెస్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల మేరకు నిర్మిస్తున్నారు, కానీ వర్షం వస్తే డ్రైనేజ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒకేసారి కనుక వెహికల్స్లో బయటకు వస్తే కార్లలో ఎలా ఉంటుంది, ఒక్కొక్క ఫ్లాట్కి కనీసం 2-3 కార్లు ఉంటాయి వాళ్ళకి. మరి ఆ కార్లన్నీ రోడ్ల మీదకి వస్తే ఈ రోడ్లు సరిపోతాయా? ఇదే ప్రశ్న వేస్తున్నాడు ఆయన. ఇప్పటికే ట్రాఫిక్ తోటి గజగజలాడిపోతుంది హైదరాబాదు. మరి ఈ హైరైజెస్ అన్నీ అయిపోయి వాళ్ళు కనుక నివాసం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద క్వశ్చన్ వేసుకుంటే కనుక అసలు ట్రాఫిక్ సమస్య తీరనటువంటి సమస్యగా హైదరాబాద్కి మిగిలిపోతుంది. డ్రైనేజ్ సమస్య కూడా అంతే. వర్షం పడితే కార్లు వెళ్ళిపోతాయి కొట్టుకొని. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడేయటానికి సిటీని ఆయన మరొక సిటీని పశ్చిమ భాగంలో, ఇంకొక సిటీనేమో ఆగ్నేయ భాగంలో ఫ్యూచర్ సిటీ నిర్మించడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అయితే విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ హైరైజెస్ బిల్డింగ్ని బుక్ చేసి సంస్కృతి ఇప్పుడే వస్తుంది, ఎంటర్ అయింది హైరైజెస్. దాన్ని హైరైజెస్లో ఫ్లాట్స్ని బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎస్ఎఫ్టీ దాదాపుగా 15,000 నుంచి 20,000 వరకు పే చేయాల్సి వస్తుంది. అంటే దాదాపు ఒక్కో ఫ్లాట్ వచ్చి 10 కోట్లు. ఇంత పే చేసి భద్రంగా ఉంటారని అంటే ఇప్పుడు తాజాగా తెలంగాణలో వచ్చినటువంటి భూకంపం ఏదైతే ఉందో ఆ భూకంపం వీళ్ళని ఇప్పుడు గడగడలాడిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి భూకంపాలు ఏ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణకి ఉత్తర తెలంగాణలో ఊపేసింది భూకంపం. పైగా హైదరాబాదు భూకంప జోన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఒకవేళ భూకంపం వస్తే ఈ హైరైజెస్ బిల్డింగ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి. పైగా ఈ హైరైజెస్ బిల్డింగ్ స్టార్టింగ్లోనే ఉంది ఈ సంస్కృతి. ఇప్పుడు ఈ భూకంపం రావడంతో ఆలోచిస్తున్నారు. బట్ భూకంపాలు వచ్చినా ఏ వచ్చినా కొనేవాళ్ళు కొంటారు, అది వేరే విషయం. బట్ ఒకటి మాత్రం సెకండ్ థాట్ వస్తుంది, భూకంపాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి. ఆల్రెడీ తెలంగాణలో మనం చూసాం, ఎప్పుడు సోమవారం రాత్రి భూకంపం వచ్చింది. ఆ భూకంపం తాకిడికి బిల్డింగ్లు కదిలాయి. మరి అది కనుక తీవ్ర స్థాయిలో వస్తే హైరైజెస్ బిల్డింగ్ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే ఎవరు వాటి జోలికి వెళ్ళరు. కాకపోతే ఆ సంస్కృతి పెరిగిపోతుంది కాబట్టి హై ఎండ్ పీపుల్ వెళ్ళిపోతున్నారట. దాని కారణంగా ఈ మిడిల్ క్లాస్ కొనుగోలు చేసేటువంటి వాళ్ళ అపార్ట్మెంట్స్ ధరలు తగ్గిపోతున్నాయి. సో ఇది రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి యాక్చువల్ సిచ్యువేషను. కారణం ఏదైనప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఇప్పటికిప్పుడు లేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో లేదు అని చెప్పి నిపుణులు అంటున్నారు. మరి హై రైజెస్కి ఉన్నటువంటి డిమాండ్ మామూలు ఫ్లాట్లకి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి వాటికి, లేదంటే సాధారణంగా ఇల్లు నిర్మించేటువంటి మామూలు బిల్డర్లకు సంబంధించినటువంటి వ్యాపారాలు మొత్తం ఆల్మోస్ట్ చతికిలు పడ్డాయి. దానికి కారణం హైరైజ్ సంస్కృతి రావటమేనా? మళ్ళీ హైదరాబాద్ పుంజుకునే అవకాశం ఉందా? రిలయన్స్